హాయ్ అండి. నేను మీ సీత. ఈరోజైతే చేపల కర్రీ అయితే వండుతున్నానండి. ఈ చేపల కర్రీ అయితే ఎలా వండుతామో చూద్దామండి. చేప ముక్కలను అయితే శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. కడాయి అయితే ఎడలపాటిది లోతు తక్కువగా ఉన్న కడాయి అయితే పెట్టుకుంటే చేప ముక్కలు విడిపోవండి. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ చేపల కర్రీకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను 2 గరిటెలు వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి. అలాగే చిటికెడు పసుపు, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని వేయించేసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర పేస్ట్ అండి, అది కూడా వేయించేసుకున్నానండి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేయించేసుకున్నాను. అలాగే మేము చేపల కూరలో బెండకాయ ముక్కలు వేసుకుంటామండి, చాలా బాగుంటాయి, అవి కూడా వేసుకున్నానండి. అలాగే చింతపండు గుజ్జు వాటర్ అయితే వేసాను. వాటర్ మరిగేటప్పుడు అయితే ఇలా చేప ముక్కల్ని వేసేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని ప్లేట్ పెట్టి మూత పెట్టేసుకోవాలి దగ్గర పడేదాకా. మనం గరిటె పెట్టకుండా గరిటెతో కలపకూడదండి, అలా బాండీనే కలుపుకుంటూ ఉండాలి. ఇలా అయితే చేపల కూర చాలా బాగుంటుందండి. వేడిగా తినొచ్చు, చల్లారగా కూడా తినొచ్చు, సూపర్గా ఉంటుందండి.